నిజానికి గట్టిగా మనం ఆలోచన చేద్దాం. అంత భయంకరంగా ఉన్న పరిస్థితిలో అన్ని పోగొట్టుకున్న వ్యక్తి ప్రార్థన చేస్తే వింటాడని ఏమన్నా ఇదా? కాదు. ఈ సంసోనికి తెలుసు. ఏం తెలుసు అంటే నన్ను అభిషేకించిండు, తను ఇచ్చిన అభిషేకాన్ని బట్టేనా నా మొర వింటాడు. కాబట్టి ఒక్కసారి ఇమ్మన్నాడు, వేరేం అడగలేదు. క్షమాపణ అడగడానికి కూడా ఇష్టం కాలే సంసోనుకు. కానీ ఒక్కటే అడిగిండు, ఇప్పుడు నేను చేస్తా, నాకు బలమి. ఎలాంటి బలం ఇచ్చినావు నువ్వు? చీల్చి పడేసింది కదా సింహాన్ని, చీల్చేసిందట, ఒక్క దెబ్బతో కొట్టేసిందంట. సంసోను ధైర్యం చేసి అడిగింది, ఒక్కసారి నాకు బలమి. ఏం బలమి? ఈ కోటనే కూల్చేస్తా. మామూలు విషయమా అది? కోట కూల్చడం అనేది ఏం చిన్న విషయం, అద్భుతమై కదా. కనుక భక్తులకు దేవునికి ఉండే సంబంధం, వాళ్ళ గౌరవాలను దేవుడు కాపాడే విధానం, ఆ తర్వాత వాళ్ళ వ్యక్తిత్వానికి దేవుని వ్యక్తిత్వానికి ఉండే ఆ దగ్గరితనం, వాళ్ళ సంభాషణ, ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా, మరో ప్రపంచాన్ని కల్పించేటట్టుగా ఉంటాయిరా.